గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ ఎక్కడైతే హిందువులకు ఇబ్బంది కలుగుతుందో అలాగే ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో రాజస్థాన్ లో, అస్సాం లో, అలాగే తమిళనాడు, ఇప్పుడేమో ఒరిస్సాకి వచ్చాం కదా, ఇలాగ అనేక రాష్ట్రాల్లో మనం హిందూ ధర్మం గురించి కార్యక్రమాలు చేస్తుంటాం. మనం రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. దైనందిక జీవితంలో పొద్దున్న లెగస్తాము, తింటాము, పడుకుంటూ ఉంటాము. మనం అసలు ధర్మం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఏంటి? అయితే చాలా మంది సెక్యులర్ హిందువులు అంటారు, అంటే అన్ని మతాలు ఒకటే, అన్ని మత గ్రంథాలు ఒకటే అనుకునే వాళ్ళ భావన ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం గుడికి వెళ్ళకపోతే వచ్చే నష్టం ఏంటి, భగవంతుని తలుచుకోకపోతే వచ్చే నష్టం ఏంటి, మన జీవితం జరిగిపోతుంది కదా, మనకేంటి అనేది చాలా మంది ఉండేటువంటి ప్రశ్న. సో హిందూ గ్రంథాలు ఇప్పుడు కూడా ఏం చెప్తాయంటే సర్వే జన సుఖినో భవంతు చెప్తాయి, అంటే అందరూ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలని చెప్తాయి. కానీ కొన్ని గ్రంథాలు ఉంటాయి, వాటి పేరు నేను ఉదాహరించకపోయినా మీకు తెలుస్తుంది. మా దేవుడు ఒక్కడే దేవుడు, మా దేవుడిని నమ్మని వాళ్ళు నరకానికి పోతారు, వాడిని పాపాలు చేసినా సరే, ఎన్ని హత్యలు చేసినా సరే, ఎన్ని మానభంగాలు చేసినా సరే, మా దేవుడిని నమ్ముకుంటే మనకు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు కదా, మురికి బట్టలు వాషింగ్ మిషన్ లో వేసి కొంచెం సరిపోయంగానే తెల్లగా వస్తాయి బట్టలు, అలాగే వాళ్ళు ఒకసారి నీళ్ళలో ముంచి తీయగానే పాపాలన్నీ మొత్తం పోయి తెల్లగా వస్తారు అన్నమాట బయటికి. అందరికీ జై శ్రీరామ్. నా పేరు రామకృష్ణ. అది గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ. మా సంస్థ ఎక్కడైతే హిందువులకి అబద్ధాలు చెప్పి, ప్రలోభాలు పెట్టి, మతం మార్చి వారందరినీ పాపంలోకి తీసుకెళ్తారో అక్కడ మేము కార్యక్రమం చేసి వారు ఏదైతే తాత ముత్తాతల నుంచి పాటిస్తూ వస్తున్నారో ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఉండేటట్టు చేయడం. ఇలాంటి ఈ రోజు ఒక గొడవ జరిగింది. మన తమ్ముడు సన్యాసరావు అలాంటి వ్యక్తి మీదకి ఏమన్నా వాళ్ళు ఒక లీగల్ గా వెళ్తే తన వైపు ఉండి మీరు పోరాటం చేయడానికి, లాయర్లు ఇవ్వడానికి, ఇలాగా అనేక రకమైన హిందుత్వం కోసం, హిందుత్వం బాగు చేయడం కోసం అనేక రకమైన కార్యక్రమాలు చేస్తుంటాం. మన ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ ఎక్కడైతే హిందువులకు ఇబ్బంది కలుగుతుందో అలాగే ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో రాజస్థాన్ లో, అస్సాం లో, అలాగే తమిళనాడు, ఇప్పుడేమో ఒరిస్సాకి వచ్చాం కదా, ఇలాగ అనేక రాష్ట్రాల్లో మనం హిందూ ధర్మం గురించి కార్యక్రమాలు చేస్తుంటాం. పిల్లలకి చదువు బారాడానికి బాల వికాస్ కేంద్రాలు, అంటే మన సంస్కృతి గురించి నేర్పిస్తూ పిల్లలకి ట్యూషన్ సెంటర్ అన్నమాట, అంటే వాళ్ళకి ప్రీ ట్యూషన్ సెంటర్లు అవి బాల వికాస్ కేంద్రాల పేరుతో మనం నడిపిస్తుంటాం. అలాగే అనేక ధార్మిక కార్యక్రమాలు, రామాలు అనుకుని ఇక్కడ భజన టీములు తయారు చేసి ఇక్కడ భజన చేసుకుంటూ మన సనాతన హిందూ ధర్మం గొప్పతనం తెలియజేస్తూ జరిగేటట్టు కార్యక్రమాలు చేస్తాం. అలా హిందూ సమాజానికి ఏదైతే నష్టం కలిగిస్తుందో అలాంటి వాటి మీద పోరాటం చేస్తాం. మేమైతే దేనికి వచ్చామో, ఎందుకు వచ్చామో ఈ వివరాలని మా రాజేష్ గారు తెలియజేస్తారు. అందరికీ జై శ్రీరామ్ అండి. నా పేరు రాజేష్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలో ఉంటాను. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనేది ఒక హిందూ సంస్థ. కొన్ని హిందూ సంస్థలు ధర్మం కోసం పనిచేస్తూ ఉంటాయి. ఇది ప్రధానంగా మేము వచ్చిన కారణం ఏంటంటే, మేము కూడా మా సంస్థ యొక్క కార్యక్రమాల విస్తరణలో భాగంగా ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్య ఆధారంగా పనిచేయడం అనేది గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పనితీరు. అయితే చాలా మంది మనసులో ఒక ప్రశ్న ఉంటుంది సహజంగా, అసలు అంటే మానవుడు పుడుతున్నాడు, చనిపోతాడు. మామూలుగా మనం రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. దైనందిక జీవితంలో పొద్దున్న లెగస్తాము, తింటాము, పడుకుంటూ ఉంటాము. మనం అసలు ధర్మం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఏంటి? అయితే చాలా మంది సెక్యులర్ హిందువులు అంటారు, అంటే అన్ని మతాలు ఒకటే, అన్ని మత గ్రంథాలు ఒకటే అనుకునే వాళ్ళ భావన ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం గుడికి వెళ్ళకపోతే వచ్చే నష్టం ఏంటి, భగవంతుని తలుచుకోకపోతే వచ్చే నష్టం ఏంటి, మన జీవితం జరిగిపోతుంది కదా, మనకేంటి అనేది చాలా మంది ఉండేటువంటి ప్రశ్న. అయితే మనం కొంచెం ఆలోచించి చూస్తే, మనం ప్రతి పిల్లలు, మన ఇంట్లో పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తాం కదా. ఎందుకోసం పంపిస్తామో చదువుకోవడానికి? మనం ఏదైతే జీవిస్తున్నామో ఆ జీవన విధానం కంటే కొంచెం ఉన్నతంగా బతకాలని, అలాగే ఒకవేళ మనకు చదువు కనుక రాకపోతే మన పిల్లలు నిరక్షరాస్యులుగా ఉండకుండా వాళ్ళు కనీసం చదవడం రాయడం నేర్చుకోగలగాలని, బయట సమాజంలో ఎవరైనా చదువు రాలేదని మోసం చేస్తే మోసపోకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలని. చదువు రాకపోయినా బతకగలం, చదువు వచ్చినా బతకగలం. కాకపోతే ఆ బతికే విధానంలో ఏదైతే తేడా ఉందో, మనం ఆధ్యాత్మికంగా ఉండడానికి ఉండకపోవడానికి కూడా తేడా అదే. మనకు సహజంగా చెప్తారు, మనకు భూమి మీద చాలా రకాలైన జీవరాశులు ఉంటాయి. అన్ని ప్రాణంతో ఉండేటువంటి జీవరాశులు చూస్తే మనిషి ఒక్కనే వ్యత్యాసంగా చూపిస్తారు. మిగిలిన జంతువులకి మనిషికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఆలోచన శక్తి. ఎందుకంటే మాట్లాడడం అనేది ప్రతి జీవి చేస్తుంది. కుక్క కూడా దానికైనా భాష ఉంటుంది, మనకు అర్థం కాదు, దాని భాష వాటికి అర్థం అవుతుంది. పిల్లికి కూడా వాటి భాషలు వాటికి అర్థం అవుతాయి. అలాగే మనకు ఒక భాష ఉంటుంది. కాకపోతే మనం జంతువు కాదని చెప్పుకోవడానికి భగవంతుడు మనకి ఏమిచ్చాడంటే ఆలోచన శక్తి ఇచ్చాడు. దాన్ని జ్ఞానం అంటాం. అంటే ప్రతి జంతువుకి ఒక పరిమితమైనటువంటి ఆలోచన శక్తి ఉంటుంది. ఇప్పుడు పక్షులు చూస్తే గూళ్ళు కట్టుకుంటాయి చక్కగా, అలాగే చీమలు ఆహారం తీసుకెళ్లి దాచిపెట్టుకుంటాయి. మరి ఏ ఆలోచన శక్తి లేకుండా పని చేయట్లేదు కదా. కానీ మనిషికి జ్ఞానాన్ని ఇచ్చారన్నమాట. ఆ జ్ఞానం ద్వారా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలగడమే మనిషికి జంతువుకి ఉండేటువంటి వ్యత్యాసం. సో ఈ జ్ఞానాన్ని ఇచ్చేదే ధర్మం, మన హిందూ ధర్మం. ఒక మనిషి ఎలా జీవించాలి, ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, ఈ మంచి ఏంటి చెడు ఏంటి ఈ చెప్పడమే. అంటే మనిషి జంతువులాగా బతకాలా లేదంటే మనిషిలాగా బతకాలా? మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మన పిల్లలు విద్యావంతులు అవ్వాలా లేదంటే నిరక్షరాస్యులు అవ్వాలా అనేది మన చేతుల్లో నిర్ణయం ఉన్నట్లే, మనం జ్ఞానవంతంగా జీవించాలా లేదంటే అజ్ఞానంగా జీవించాలనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. కాకపోతే మనం
మన ధర్మంలో ఉండేటువంటి విషయాలు మనం తెలుసుకోగలిగితే జంతువుకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటనేది అర్థమవుతుంది. మనం బట్టలు కట్టుకుంటాం కదమ్మా, జంతువులు బట్టలు వేసుకోవడానికి ఆలోచన లేదు. సో ఇదే చిన్నపాటి జ్ఞానం అనమాట. మనం ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది ఉంటుందో, మనకి ఉదాహరణకి ఎలా చెప్తారంటే, మన మనసులో అంధకారం అంటే చీకటి ఉంటే, బయట చీకటి మనం పోవాలంటే దీపం వెలిగిస్తాము, మన మనసులో ఉండేటువంటి చీకటి పోవాలంటే జ్ఞానం అనే జ్యోతి వెలిగించాలని చెప్తారు పెద్దలు. ఈ జ్ఞానం అనే జ్యోతి ఎప్పుడైతే వెలుగుతుందో మనలో ఉండేటువంటి అంధకారము చెడు అంతా కూడా పోతుంది అనమాట. ఈ జ్ఞానం కేవలం మన గ్రంథాలు, మన సంస్కృతిని అధ్యయనం అంటే తెలుసుకోవడం ద్వారా మాత్రమే వస్తుంది. మనిషి జీవితంలో రోజుకి ఒక్క 10 నిమిషాలన్నా మన సంస్కృతి గురించి తెలుసుకోవడానికి, ఆధ్యాత్మికంగా బతకడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. మన హిందువులుగా ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో హిందూ సమాజంలో ధర్మం గురించి తెలుసుకునేటువంటి ఈ వ్యవస్థ అనేది లేకపోవడం వల్లే మనలో మతం మారడం గానీ, మన వాళ్ళు అమాయకంగా ఉంటూ అన్ని మతాలు ఒకటే అనుకోవడం గానీ ఇదంతా జరుగుతుంది. సో హిందూ గ్రంథాలు ఇప్పుడు కూడా ఏం చెప్తాయంటే, సర్వే జన సుఖినో భవంతు చెప్తాయి. అంటే అందరూ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలని చెప్తాయి. కానీ కొన్ని గ్రంథాలు ఉంటాయి, వాటి పేరు నేను ఉదాహరణ చెప్పిన మీకు తెలుస్తుంది. మా దేవుడు ఒక్కడే దేవుడు, మా దేవుడిని నమ్మని వాళ్ళు నరకానికి పోతారు, వాడిని పాపాలు చేసినా సరే, ఎన్ని హత్యలు చేసినా సరే, ఎన్ని మానభంగాలు చేసినా సరే, మా దేవుడిని నమ్ముకుంటే, మనకు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు కదా, మురికి బట్టలు వాషింగ్ మిషన్ వేసి కొంచెం సరిపోయంగానే తెల్లగా వస్తాయి బట్టలు. అలాగే వాళ్ళు ఒకసారి నీళ్ళలో ముంచి తీయగానే పాపాలన్నీ మొత్తం పోయి తెల్లగా వస్తారు అన్నమాట బయటికి. సో అట్లా అంటే మీరు ఎన్ని పాపాలైనా చేయండి, ఎన్ని దుర్మార్గాలైనా చేయండి, ఒక్కసారి మిమ్మల్ని సరిఫేసి ఉతికామంటే మా దగ్గర మీరు చక్కగా పాపాలని కడగబడి తెల్లగా తలతల్లాడుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. మనిషి చేసినటువంటి తప్పులకి కర్మ అనుభవించాల్సిందే. మన ఇంట్లో బిడ్డలు తప్పు చేసి మనం దండిస్తామా లేదా? భగవంతుడు కూడా అలాగే దండిస్తాడు. కాబట్టి మీరు ఆదివారం గానీ లేదా విడి రోజుల్లో గానీ ఒక చోట కూర్చొని సమూహంగా చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలనేది ప్రయత్నంలో భాగంగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేస్తుంటుంది. పిల్లల స్థాయిలో బాల సంస్కార కేంద్రాలు కావచ్చు, లేదంటే ఇట్లా చిన్న చిన్న సత్సంగాల రూపంలో అవ్వచ్చు, భజనా సమాజాల ద్వారా అవ్వచ్చు, ఈ పని చేస్తూ ఉంటాం. అయితే ఒకప్పుడు ఈ వ్యవస్థ ఉండేది. సంస్కృతిలో సాధు సంతుల రూపంలో ఎవరో ఒకడు వచ్చి ధర్మబోధ చేస్తూ ఉండేవాడు. మనం కూడా చూస్తే గనక మీలో హరికథలు బుర్రకథలు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా చిన్నప్పుడు నేను చూశాను హరికథలు బుర్రకథలు. ఎవరైనా చూసారా? హరికథలు గానీ, బుర్రకథలు గానీ, జానపదాలు గానీ, తోలుబొమ్మల ఆటలు గానీ మంచిని ఏదో ఒక రూపంలో అందించేవాళ్ళు. తోలుబొమ్మలు చూడడానికి చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి. అంటే ఆ రోజుల్లో సినిమాలు లేవు కాబట్టి బాల్యంలో చూడడానికి అదొక సరదా. సో వెళితే ఏ కార్యక్రమం చేసినా దాని ద్వారా మంచి విషయాలు చెప్పేవాడు సమాజంలో. కానీ ఈ రోజుల్లో ఆ వ్యవస్థ లేదండి. ఈ రోజుల్లో పిల్లలు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు టీవీలు ఏమొస్తాయి? ఊ అంటావా అంటుంటారు. అవునా కదమ్మా? చిన్న పిల్లలు బాల్యంలో వాళ్ళకి తెలియనటువంటి పాటలు, పిచ్చి పిచ్చి పాటలు కూడా పాడేటువంటి రోజులు ఈ రోజుల్లో టీవీల్లో చూసి. సో ఇలాంటి విష సంస్కృతిలో మనం బతుకుతున్నప్పుడు మన పిల్లలకి కనీసం రోజుకి ఒక 10 నిమిషాలు, వారంలో ఒక గంటన్న ఇట్లా దేవాలయ కేంద్రంగా చిన్న చిన్న సత్సంగాలు అంటే మంచి విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం మన పిల్లలకు కనిపించాలి. ఎలాగైతే మీరు పిల్లల్ని స్కూల్ కి పంపిస్తున్నారో అలాగే బాల్యం నుంచి నేర్పించాలి. మనం కూడా బాల్యావస్థలో ఉన్నాం ఆధ్యాత్మికంగా. అంటే మన వయసు పెరిగినా జ్ఞానపరంగా మనం కూడా పిల్లలమే కాబట్టి మనం కూడా తెలుసుకోవాలి. అయితే ఒక ప్రశ్న ఉంటుంది చాలా మందికి, మనం ఎన్ని రోజులు తెలుసుకోవాలి, ఎంతకాలం తెలుసుకోవాలి, మనకి ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా అంతే అనుకుంటూ ఉంటాము. కానీ ఇది నిరంతరం జరగాల్సినటువంటి ప్రక్రియ అమ్మా. ఒక ఉదాహరణ ఏంటంటే, మన మనసు ఒక ఇల్లు అనుకున్నాం అనుకోమ్మా, మనం ఇంటిని ఎన్ని పూటలు ఊడుస్తాం? ఉదయం సాయంత్రం ఊడుస్తారుగా. ఒక రోజు ఇల్లు ఊడకపోతే ఏమవుతుంది అమ్మా? దుమ్ము పడుతుంది కదా, ఇల్లు అంతా దుమ్ము పడుతుంది కదా. ఒక నెల రోజులు ఇంటిని వదిలేస్తే, అదే ఒక సంవత్సరాన్ని వదిలేస్తే ఇల్లు మందే, కానీ ఏవో జంతువులు ఉంటాయి, బూజు పట్టేస్తుంది. మన మనస్సు కూడా ఇల్లు లాంటిదేనమ్మా. మనం ఇంటిని మంచి అనే చీపితో శుభ్రం చేయకపోతే మన మనస్సు నిండా మలినాలే పడతాయి. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక్క 10 నిమిషాలన్నా కేటాయించి మన మంచి ఏంటి చెడు ఏంటి అని మనం తెలుసుకుంటూ ఉంటే మనం ఊబిలోకి వెళ్లకుండా ఉంటాము. ఆ ఉద్దేశంతోనే మేము ఇట్లా వేరే వేరే ప్రాంతాలకు వెళ్లి కార్యక్రమాలు అవి నిర్వహిస్తూ ఉంటాము. భవిష్యత్తులో మా సంస్థ ద్వారా ఈ ప్రాంతంలో కూడా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. మీరందరూ కూడా తప్పకుండా ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలి. మళ్ళీ త్వరలోనే మేము ఖచ్చితంగా వస్తాం. అప్పుడు మనం ఒక పెద్ద సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాము. మేము పిలవగానే వచ్చి సమయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలమ్మా. జై శ్రీరామ్.